వెల్కమ్ టు మై ఛానల్. సంకష్ట చతుర్థి ఎలా చేయాలి, దాని పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం. ఈ వ్రత విధానం గురించి శాంతంగా ఓపికగా విందాము. సంకష్ట చతుర్థి రోజు ఉదయమే లేచి ఇల్లు శుభ్రం చేసి ఇంటి ముందు రంగవల్లులు దిద్ది ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టాలి. తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి నుదుట కుంకుమ దిద్దుకొని పూజ గదిలో దీపారాధన చేసి గణపతిని గరికతో పూజించాలి. ఒక పీఠం మీద గణపతి రాగి లేక వెండి విగ్రహం కానీ పటము కానీ పెట్టి పూజించాలి. ఆ తర్వాత గణపతి అష్టోత్తర శతనామావళి చదువుతూ గరికతో పూజ చేసిన తర్వాత గణపతి ముందు 1/2 మీటర్ పొడవు తెలుపు లేదా ఎరుపు జాకెట్ బట్టను వినాయకుని పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించాలి. మనస్సులోని కోరికను తలుచుకొని 3 పిడికిళ్ళ బియ్యం గుడ్డలో వేసి 2 తమలపాకులు, 2 ఖర్జూర పండ్లు, 2 వక్కలు, తోచినంత